ఫెయిల్యూర్ ను హ్యాండిల్ చేయడం కన్నా సక్సెస్ ను హ్యాండిల్ చేయడమే చాలా కష్టం. ఓ భారీ విజయం తర్వాత ప్రతి మాట ఆచితూచి వాడాల్సి ఉంటుంది. లేదంటే అనవసరంగా విమర్శల పాలవుతారు, ట్రోలర్లకు దొరికిపోతారు. ప్రెజెంట్ అలాంటి సిచ్యువేషన్ లోనే ఉన్నారు యంగ్ సెన్సేషన్ నాగ్ అశ్విన్. కల్కి 2898 AD సక్సెస్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. కెరియర్ ఎర్లీ స్టేజ్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ రావడంతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. అందుకే తన ఎక్సైట్మెంట్ ని సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా సినిమా 1000 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన సందర్భంగా నాగి ఒక పోస్ట్ చేశారు. తన ఇన్స్టా స్టోరీస్ లో నాగి షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చకు కారణమైంది. ఇంత గొప్ప విజయం, ఇంత పెద్ద నెంబర్ మాలాంటి యంగ్ టీమ్ కు చాలా పెద్ద విషయం. అయితే ఇంత పెద్ద సక్సెస్ ను ఎలాంటి రక్తపాతం, అశ్లీలత, ఆవేశపూరిత సన్నివేశాలు లేకుండానే సాధించాం. ఈ ప్రయాణంలో మాతో నిలిచిన ప్రేక్షకులకు, నటీనటులకు కృతజ్ఞతలు. ఇండియన్ సినిమా రేపటి కోసం అంటూ కామెంట్ చేశారు. బిట్వీన్ ద లైన్స్ వెతికే వాళ్ళకి ఈ పోస్ట్ ఫుల్ గా పని కల్పించింది. నాగి కామెంట్ యానిమల్ సినిమాను ఉద్దేశించే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఇద్దరినీ కంపేర్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు నెటిజన్స్. బడ్జెట్ పరంగా యానిమల్, కల్కి సినిమాల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. యానిమల్ తో పోల్చుకుంటే కల్కి కోసం దాదాపు 4 రెట్లు ఎక్కువ ఖర్చు చేశారు. అదే సమయంలో కాస్టింగ్ విషయంలో 2 సినిమాల మధ్య చాలా తేడా ఉంది. యానిమల్ సినిమా కేవలం కాంటెంట్ తోనే సక్సెస్ అయింది. కల్కి విషయంలో చాలా ఈక్వేషన్స్ కలిసొచ్చాయి అంటూ నాగిని టార్గెట్ చేశారు ఒక సెక్షన్ నెటిజన్స్. అయితే తనపై వచ్చిన విమర్శల మీద ఎప్పటికప్పుడు రియాక్ట్ అయ్యే సందీప్ నాగి సోషల్ మీడియా పోస్ట్ మీద ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.